ఫస్ట్ మనలో ఉన్న ఆడియన్స్ చచ్చిపోయినంత వరకు మనం మంచి సినిమాలు చేస్తాం. అది మట్టు గుర్తుపెట్టుకోండి. పెరుగులో ప్రొబయాటిక్ ఉంటుంది, చాలా మంచిది. చాలామంది చెప్తుంటారు కదా, ఈవినింగ్స్ ఏం తినండి, కర్డ్ రైస్ తింటానండి అంటారు కొంతమంది. సో లాట్ ఆఫ్ పీపుల్ ఫీల్ దట్ కర్డ్ రైస్ ఇస్ వెరీ హెల్దీ. సో కర్డ్ రైస్ తినేవాడు నా పెరుగన్నం ఎందుకు కొనట్లేదు, అమ్మ బిర్యానీకి ఏంటి అంత డిమాండ్ ఉంది అనకూడదు. బిర్యానీ తినేవాళ్ళు బిర్యానీ అంటారు, కర్డ్ రైస్ తినేవాళ్ళు కర్డ్ రైస్ అంటారు. మనం ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి, మనం రెండు అమ్ముతాం కాబట్టి మనం ఏం చెప్పాలంటే, అరే బిర్యానీ తినండి, ఆ తర్వాత కర్డ్ రైస్ ఇంకా బాగుంటుంది అని చెప్పాలి. మనకు రెండు అమ్ముడు పోవాలి. సో దయచేసి ఇది నాకు అర్థం కాదు. ఒక మనిషిని పొగడాలంటే ఇంకో మనిషిని ఎందుకు తక్కువ చేయాలనేది నాకు అసలు ఈ రోజుకి అర్థం కాని విషయం. ఒక మనిషిని ఒక మంచి సినిమా వచ్చింది, బలగం, మల్లేశం, ఇంకో సినిమా పోయినసారి శతమానం భవతి, రాజుగారి తీసిన శతమానం భవతి, ఇలాంటి మంచి సినిమాలు వచ్చినప్పుడు ఈ సినిమాని నెత్తి మీద పెట్టుకోవడానికి ప్రతిసారి కమర్షియల్ డైరెక్టర్లు, ప్రతిసారి మాస్ డైరెక్టర్లు ముందుకొచ్చి ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. మనం గీతలు గీసుకుంటున్నాం. సో వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ అండి. ఇక్కడ ఒకటి సినిమా హిట్ అయితే, అది కేజీఎఫ్ అవ్వచ్చు, RRR అవ్వచ్చు, ఒక సినిమా హిట్ అయితే మనందరం సెలబ్రేట్ చేసుకుంటాం. మేము ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే, అమ్మ బయ్యర్ దగ్గర డబ్బులు ఉన్నాయి, నెక్స్ట్ నా సినిమాని మంచి రేటుతో కొంటారు అని. నా ముందరోడి సినిమా బాగా ఆడితే 10 మంది బయ్యర్ల దగ్గర పోటీ ఉంటే, ఈ సినిమాకి 10 మంది బయ్యర్లు పోటీ పడితే నా సినిమా రేటు పెరిగి నేను అనుకున్న రేటు వస్తుందని మా ముందు సినిమాలు హిట్ అయితే మేము సెలబ్రేట్ చేసుకుంటాం. అంతే తప్ప చాలామంది రాసినట్టుగా పక్కోడి సినిమా పోతే చెప్పడం అది కామన్ సెన్స్ లేని వాళ్ళు చేసే పని. ఇండస్ట్రీ బాగా ఉండాలి, మన సినిమా బాగా అంటే మన బిఫోర్ రిలీజ్ అయిన సినిమాలు బాగా ఆడాలి, జనాల దగ్గర డబ్బులు ఉండాలి, డిస్ట్రిబ్యూటర్ డబ్బులు ఉండాలి. ఇది కాస్త బిజినెస్ తెలిసిన వాళ్ళు, కాస్త లౌక్యం తెలిసిన వాళ్ళు ఆలోచిస్తారు. రాజన్నకి నేను ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, రాజుగారు మేము మంచి మసాలా కమర్షియల్ సినిమాలు తీస్తాం. వేణు బేసిక్ పేరు వచ్చొచ్చింది ఆయనకి, వేణు ఎల్దండి, వేణు శ్రీరామ్, రాజన్నకి వేణు పేరు బాగా వచ్చేస్తుంది.